ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. విదేశాలకు అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టిన అధికారులు. నడిసాంధ్రంలో షిప్లో తనిఖీలను చేపట్టిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. విశ్వశాంతి శ్రీయాగ సహిత సుదర్శన నారసింహయాగంను విజయవంతం చేయాలి. రూరల్ ఎమ్మెల్యే పంతా నానాజీ పిలుపు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురానికి మహర్దశ. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో పవన్ భేటీ. పెండింగ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్. క్లాబ్ డ్రైవర్స్ సమస్యలపై కమిషనర్ భావన సానుకూల స్పందన. సమ్మెను విరమించేందుకు క్లాబ్ డ్రైవర్స్ సంఘం నాయకులు నిర్ణయం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి విదేశాలకు అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్నారనే సమాచారంతో బుధవారం కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, రెవెన్యూ, మెరైన్ పోలీస్, టెక్నాల్ అధికారులు పోర్టు సిబ్బందితో కలిసి సముద్రంలో ఉన్న స్టెల్లా ఎల్ కంపెనీకి చెందిన షిప్ ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. నమూనాలు సేకరించి అక్కడున్న సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తనిఖీల అనంతరం యాంకరేజ్ పోర్టుకు చేరుకున్న జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మీడియా ప్రతినిధులకు వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి విదేశాలకు అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్నారనే సమాచారంతో రెవెన్యూ, మెరైన్ పోలీస్, టెక్నాల్ అధికారులు పోర్ట్ సిబ్బందితో కలిసి సముద్రంలో ఉన్న స్టెల్లా ఎల్ కంపెనీకి చెందిన షిప్ను ఆకస్మికంగా తనిఖీ చేసి నమూనాలు సేకరించామన్నారు. షిప్లోని 5 యాహెచ్ఎస్లలో 52,000 టన్నులకు 38,000 టన్నులు ఇప్పటికే లోడింగ్ జరిగిందన్నారు. దీనిలో 640 టన్నులు మాత్రమే PDS బియ్యం ఉన్నట్లు గుర్తించామన్నారు. తనిఖీల్లో జిల్లా కలెక్టర్ వెంట కాకినాడ RDO ఎస్ మల్లిబాబు, పోర్టు CI పి సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎలా అయితే ఇక్కడ చెక్ పోస్ట్లో మనం చెక్ చేస్తున్నాము, అలాగే అక్కడ మీకు శాంపుల్స్ అదేవి మా కెమెరామెన్ కూడా మీకు షేర్ చేస్తారు. సో ఇట్ వాజ్ సర్ప్రైజ్, సో వెయిట్ చేయలేకపోయాం. సో చెక్ చేయడం జరిగింది. అందులో ఆల్మోస్ట్ 52,000 టన్స్ ఆఫ్ కెపాసిటీ గాను ఒక 38,000 టన్స్ వరకు ఆల్రెడీ లోడింగ్ జరిగింది. లోడింగ్ జరిగిన వాటిలో క్లోజ్ టు 640 టన్స్ మాత్రం మనకు PDS రైస్ ఉన్నట్టు అనిపించింది. ఆ 640 టన్స్ కూడా రీసెంట్గా మనం సీజ్ చేసి బ్యాంక్ యాక్ట్ తీసుకొని రిలీజ్ చేసిన స్టాక్ లాగా అనిపించింది. సో ఇది ప్రిలిమినరీగా మనం ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి కొంచెం వాళ్ళ బిల్స్ అవన్నీ తెప్పించుకొని చూస్తే మనకు కొంచెం కాంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తుంది. మోర్లెస్ అంతా బాయిల్డ్ రైస్ అలా ఉంది. అదర్వైజ్ ఇట్స్ ఆల్. వరాహి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డిసెంబర్ 3వ తేదీ నుండి 10వ తేదీ వరకు కాకినాడ JNTU ఎదురుగా గల ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ గ్రౌండ్ లో నిర్వహించనున్న విశ్వశాంతి శ్రీయాగ సహిత సుదర్శన నారసింహ యాగంను విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో కాకినాడ పరిసర ప్రాంత ప్రజలు తరలి రావాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతా నానాజీ పిలుపునిచ్చారు. కాకినాడ గుడారిగుంటలో గల రూరల్ ఎమ్మెల్యే పంతా నానాజీ నివాసంలో విశ్వశాంతి శ్రీయాగ సహిత సుదర్శన నారసింహ యాగం కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే పంతా నానాజీ పాల్గొని యాగం కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పంతా నానాజీ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పితాని అప్పన్న, యాగం నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 3వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా కాకినాడ కోఆపరేటివ్ సొసైటీస్ JNTU ఎదురుగా ఉన్నటువంటి గ్రౌండ్లో చంద్రయ్య స్వామి గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఆ కార్యక్రమంలో హాజరై ఆయన యొక్క ఆశీస్సులు
తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇది ఒక రకంగా సంజయ్ స్వామి లాంటి వారు వచ్చి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఈ సంస్థ వారు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. వారాహి చారిటబుల్ ట్రస్ట్ వారు ఒక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. వారందరికీ కూడా ప్రజలకు ఇంత మంచి అవకాశం ఇచ్చి సంజయ్ స్వామి గారు కాకినాడలో అడిగడం మన అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఆ అదృష్టాన్ని కలగజేసిన వారాహి చారిటబుల్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గాన్ని పర్యాటకంగాను ఆధ్యాత్మికంగాను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన పలు దేవాలయాలున్న పిఠాపురం పుణ్యక్షేత్రానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధికంగా వస్తున్న నేపథ్యంలో ఏపీ ఎక్స్ప్రెస్, సిరిడి ఎక్స్ప్రెస్, నాగవల్లి ఎక్స్ప్రెస్ తదితర ఎక్స్ప్రెస్ రైళ్లకు పిఠాపురంలో హాల్స్ ఇప్పించాలని పవన్ కళ్యాణ్ తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసి విన్నవించారు. అలాగే ఎప్పటి నుంచో పిఠాపురం ప్రజల కలగా ఉన్న ఉప్పాడ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కి నిధులు కేటాయించాలని రైల్వే శాఖ మంత్రికి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి కూడా వినతులు చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. కాగా అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషికి పిఠాపురం నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది మహారాష్ట్ర నుంచి మనకి భక్తులు వస్తూ ఉంటారు. మనం ఈ టూరిజంని అభివృద్ధి చేయాలి అన్న దిశలో వారికి అభ్యర్థన ఏమిచ్చామంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామి గుడి ఉంది. మహారాష్ట్ర నుంచి చాలామంది భక్తులు వస్తారు. అలాగే నాగావళి ఎక్స్ప్రెస్, నాందేడ్ నుంచి వచ్చి సంబల్పూర్ ఎక్స్ప్రెస్, నాందేడ్ టు విశాఖపట్నం, అలాగే విశాఖపట్నంకి షిరిడి ఎక్స్ప్రెస్, అలాగే ఏపీ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం ఢిల్లీ, ఇవన్నీ కూడా మేము పిఠాపురంలో ఒక స్టాప్ హాల్ట్ పెట్టమని అడిగాం. దానికి వారు సానుకూలంగా స్పందించారు. అలాగే ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఒకటి కావాలి. దాదాపు ఒక 60 కోట్లతోటి ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అవసరం ఉంది. చాలా ట్రాఫిక్ కంజెషన్ కానీ ముఖ్యంగా తగ్గిస్తుందని చెప్పి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఒకటి రిక్వెస్ట్ చేస్తాం. దానికి కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించారు. అది కూడా పిఎం గడిశక్తి ప్రోగ్రామ్ కింద దాన్ని ఇచ్చేలాగా చేశారు. కాకినాడ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న క్లాప్ వాహనాల డ్రైవర్లు గత 34 రోజులుగా 3 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని కోరుతూ చేస్తున్న ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. బుధవారం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట క్లాప్ వాహనాల డ్రైవర్లు చేస్తున్న రిలే దీక్ష శిబిరాన్ని టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు గదుల సాయిబాబా సందర్శించి వారికి మద్దతు పలికారు. అనంతరం టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు గదుల సాయిబాబా ఆధ్వర్యంలో ఏఐటీయూసీ, సిఐటీయూసీ నాయకులు నగరపాలక సంస్థ కమిషనర్ భావనను కలిసి క్లాప్ వాహనాల డ్రైవర్ల సమస్యపై చర్చించారు. ఈ చర్చల అనంతరం గదుల సాయిబాబా మీడియాతో మాట్లాడుతూ కమిషనర్తో జరిపిన చర్చలు సఫలమయ్యాయని వివరించారు. ఏఐటీయూసీ నాయకులు సత్యనారాయణ మాట్లాడుతూ కమిషనర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో తిరిగి క్లాప్ వాహనాల డ్రైవర్ల ఆందోళనకు దిగుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటీయూ నాయకులు మల్కా వెంకటరమణ, మేడిశెట్టి వెంకటరమణ, క్లాప్ డ్రైవర్లు సంఘం నాయకులు ఇస్మాయిల్, సంతోష్, శివశంకర్, గంగాధర్, రాజు, వెంకటేష్, సూరిబాబు, దుర్గాబాబు, శివారమణ తదితరులు పాల్గొన్నారు. మీ దగ్గర పిఎఫ్లు రికవర్ చేసి ఆడి దగ్గర పెట్టుకున్నాడు. ఆడి నుంచి పిఎఫ్ వేయట్లా. ఓ సైడ్ ఎత్తే ఎలా కుదురుద్ది? 2 వేయాలి కదా. అసలు ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్టీకరణే పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి. డైరెక్ట్గా వీళ్ళు ఇచ్చే తులమో పొలమో ఈ కార్పొరేషన్ నుంచే జీతాలు పే అవుతుంటే ఈ పరిస్థితులు రావు. పిఎఫ్ బకాయిలు ఉండవు, శాలరీ బకాయిలు ఉండవు. అది జరిగితేనే కానీ ఈ కార్మికుల బాధలు తీరో. ఈ మధ్య దళారీ కాంట్రాక్ట్ వ్యవస్థ ఏదైతే ఉందో అది నాశనం అయితేనే కానీ కార్మిక వర్గానికి అటు మున్సిపల్ కార్పొరేషన్కి కూడా శ్రేయస్కరం కాదనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు ఈ పరిస్థితిని చక్కబెట్టడానికి ఏ రకంగా చక్కబెట్టాలో ఆలోచించాలని ఈరోజు మన టీఎన్టీయూసీ నాయకులు గదుల సాయిబాబు గారు వచ్చి మన కమిషనర్ గారితో మాట్లాడడం అనేది జరిగింది. కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించి జీతాల సమస్య పరిష్కారం చేస్తామనేసి అన్నారనేసి చెప్తూ ఉన్నారు. పరిష్కారం అవ్వాలనేసి మేము కూడా కోరుతున్నాం. 34 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నటువంటి కార్మికులు కూడా ధన్యవాదాలు. సమస్య పరిష్కారం అయ్యి కార్మికులందరూ విధుల్లోకి వెళ్తే ఏ ఆటంకం లేకుండా విధులు నిర్వహిస్తారని కూడా మేము కార్మిక సంఘాలుగా హామీ ఇస్తూ ఉన్నాం. కార్మికులు ఐక్యంగా పనిచేస్తారు. ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బంది రాదు. గతంలో కూడా పనిచేశారు కాబట్టి కాకినాడ నగర కార్పొరేషన్కి దేశంలోనే 2వ స్థానంలో శానిటేషన్ విభాగంలో అవార్డు కూడా వచ్చింది. ఆ అవార్డు రావడానికి కూడా కీలకమైన కారకులు క్లాప్ వాహన డ్రైవర్లు అనేటువంటి విషయం కూడా గమనంలో ఉండాలి. కాబట్టి ఆ విధంగా పనిచేస్తారనేసి తెలియజేస్తాను. సహకరించినటువంటి నాయకత్వాన్ని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నుంచి వేయడానికి నేను చేస్తాను, కంపల్సరీ వాళ్ళు రావాలా, రాకపోతే మాత్రం శాలరీస్ కట్ చేస్తానని అన్నారు. ఏదైతే వీళ్ళకి బకాయి 3 నెలల బట్టి నుంచి బకాయి ఉందో ఈ రోజున 2 నెలలు జీతాలు వేయడానికి మేడం గారు అంగీకరించారు. మేడం గారు బాధ్యత నాది అని కూడా మేడం గారు చెప్పడం, కమిషనర్ మేడం చెప్పడం జరిగింది.
ఆ విధంగా వీళ్ళకి కూడా తెలియజేస్తున్నాను. వీళ్ళు కూడా మంచి నిర్ణయం తీసుకొని ఇంకా దీక్ష ఇన్ని రోజులు పెట్టి చేశారు కాబట్టి చేయడం మానేసి భరోసాగా ఉన్నటువంటి విషయాలు ఉన్నప్పుడు ఇంకేమన్నా ఉంటే అవి పై అథారిటీస్ ఉన్నటువంటి గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి ఏమన్నా ఉంటే ఆ విషయాలన్నింటి కూడా కూలంకుషంగా మేము చర్చించి మాట్లాడి మా స్థానిక శాసనసభ్యులైనటువంటి వడమాడ వెంకటేశ్వరరావు గారు కొండబాబు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన పంపిస్తే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆయన మళ్ళీ అధికారులతో మాట్లాడి వీళ్ళకి ఏ విధమైన అన్యాయాలు జరిగాయో అవన్నీ కూడా న్యాయం జరిగేలాగా కార్మికులకు అన్ని విధాలుగా అన్నీ వచ్చేలాగా నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తాం. అన్ని ప్రభుత్వాలపై కాకుండా మన చుట్టూ ఉండే పరిసరాలను మనకున్నంతలో మనమే అభివృద్ధి చేసుకోవాలని హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ పేర్కొన్నారు. కాకినాడ వివేకానంద పార్కులో 10 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహం కళావిహీనంగా తయారైంది. స్థానికంగా ఉంటున్న హరీష్ నిత్యం అటుగా వెళుతున్న సమయంలో విగ్రహం రంగులు వెలిసిపోయి కనబడటంతో తక్షణం స్పందించి రంగులు వేయించేందుకు ముందుకొచ్చారు. విగ్రహం ప్రభుత్వ స్థలాల్లో ఉండడంతో పార్క్ డీఈ లక్ష్మీనారాయణను అనుమతి కోరగా నగరపాలక సంస్థ అధికారులు రంగు వేయించేందుకు అనుమతి ఇచ్చారు. దాంతో హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ 60,000 రూపాయలు ఖర్చు చేసి 10 రోజుల్లో వివేకానందన్ విగ్రహానికి రంగులు వేయించారు. ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీఈ లక్ష్మీనారాయణ, పార్క్ సూపర్వైజర్ సాయి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. పార్కులో వివేకానంద విగ్రహంకి రంగులు వేయించి దగ్గర సుమారుగా 9 సంవత్సరాలు అవుతుందండి. మన డీఈ లక్ష్మణరావు గారు అడిగి పర్మిషన్ తీసుకుని మన స్థానికంగా ఉన్న సమస్యని దీన్ని వెంటనే మనం చూద్దాం. నేను వెంటనే తెలిసింది నాకు ఇలాగ 9 సంవత్సరాల నుంచి పెయింటింగ్ వేసి కొంచెం పాడైనట్లు అయిపోయింది. దీంతో పైన మొక్కల వల్ల వాటి వల్ల ఇబ్బంది అయింది. వెంటనే మనం ఒక 7 రోజుల నుంచి దీనికి మొత్తం అంతా ఈ చుట్టూ వాల్ పెయింటింగ్, పైన సీలింగ్ మొత్తం అంతా వైట్ అనేది వాటర్ ప్రూఫ్ డస్ట్ ప్రూఫ్తో పెయింటింగ్ వేయించామండి. దగ్గర 10 ఇయర్స్ వరకు ప్రాబ్లం లేదు. వివేకానంద గారి విగ్రహం కూడా మళ్ళీ బ్రాంజ్ మళ్ళీ గోల్డ్ కలర్ వేయించామండి. ఇది కూడా దగ్గరికి వస్తుంది. ఇంత మనం నగరంలో కొన్ని సమస్యల్ని మనం ప్రభుత్వం అంటే ప్రజలే కాబట్టి ప్రజల్లో మనం కొన్ని సమస్యలు మనమే పరిష్కరించాలనే ఉద్దేశంతోనే నాకు వివేకానంద గారు అంటే చాలా ఇష్టం. మాకు ఈ అవకాశం ఇచ్చిన మా డీఈ లక్ష్మీరావు గారికి, మనకి సపోర్ట్ మా సాయి గారికి, మా సతీష్కి ఉదయపూర్వక. కాకినాడ కొండయ్యపాలెంలో వెంచేసిన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయం వద్ద కార్తీక మాసం పురస్కరించుకుని కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు ముమ్మిడి సూరిబాబు దంపతులు ఆలయంలో పూజలు చేశారు. ఆలయ అర్చకులు గోవింద శర్మ పూజలో పాల్గొన్న సూరిబాబు దంపతులతో పూజలు చేయించారు. అనంతరం కార్తీక దామోదర దీపాలను సూరిబాబు దంపతులు వెలిగించి దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొని కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాండ్లపై ఉన్న దీపాలను భక్తులు, మహిళలు వెలిగించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు, జయ హనుమాన్ యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే నాయకులు, కార్యకర్తలను గుర్తిస్తుందనడానికి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, మట్టా ప్రకాష్ గౌడ్, కొల్లాబత్తుల అప్పారావులే నిదర్శనమని కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కట్కంశెట్టి బాబీ పేర్కొన్నారు. కాకినాడ ద్వారకానగర్లో తిరుమల ఫంక్షన్ హాల్లో ఇటీవల కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, మట్టా ప్రకాష్ గౌడ్, కొల్లాబత్తుల అప్పారావు అభినందన కార్యక్రమం ఘనంగా జరిగింది. పార్టీ మండలాధ్యక్షులు రామదేవ్ సీతేదర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌడ కార్పొరేషన్ చైర్మన్ మట్టా ప్రకాష్ గౌడ్, ఏసీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు, సెటిబల్జ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావులను కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ సాల్వాల్ కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, డైరెక్టర్లను పుష్పగుచ్చాలను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కటకంశెట్టి బాబీ, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, మట్టా ప్రకాష్ గౌడ్, కొల్లాబత్తుల అప్పారావులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కాకరపల్లి చలపతిరావు, కరప మాజీ ఎంపీపీ గుల్లుపల్లి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ పలవేల త్రిమూర్తులు, కమజు నెహ్రూ, వేటకూర నాగమణి, బచ్చల కామేశ్వరరావు, శ్రీను, లావణ్య, దొరబాబు, మార్కండేయులు, కృష్ణ, పుష్ప, అనసూరి, రాజకుమారి, ఛత్రపతి శివాజీ, మాలతి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సకాలంలో రక్తం దొరకక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, దానిని దృష్టిలో పెట్టుకుని సెలీనా సోషల్ వెల్ఫేర్ మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రమణపేట గ్రామంలో గల శ్రీ కన్వెన్షన్ హాల్లో సెలీనా సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది. కార్యక్రమానికి సంస్థ వ్యవస్థాపకులు సెలీనా అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ సెలీనా సోషల్ వెల్ఫేర్ను అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్ పద్మా నళిని, డాక్టర్ కృష్ణప్రసాద్, డాక్టర్ జవహర్, డాక్టర్ రవి, డాక్టర్ గిరి, బీజేపీ ఓబీసీ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. చూస్తే నాకు జనసేన పార్టీ మీటింగ్లో అనిపించింది. ఎందుకంటే జనసేన పార్టీ మీటింగ్లోనే పెద్ద యువత కనపడుతుంటారు. అటువంటి వేళ చాలా పెద్ద ఎత్తున యువత వచ్చినట్టు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ సమాజానికి ఈ రక్తం యొక్క అవసరం చాలా చాలా అవసరం ఉంది.
ఇంకా ఎదరికి వెళ్ళి సమ్మర్ వెళ్ళి కొద్ది ఇంకా చాలా అవసరం అవుతుంది. దాని మీద ఇంతమంది డాక్టర్లు ఉండగా నేను మాట్లాడడం కూడా సబు కాదు. ఎందుకంటే నా మీద బాగా నాలెడ్జ్ పరిస్థితి ఉన్నాను. 30 సంవత్సరాల క్రితం నాకు ఫస్ట్ బీపీ చూసిన జవహర్ గారు బీపీ చూస్తే నాకు ట్యాబ్లెట్ ఇచ్చాడు ఆయన. అప్పటి నుంచి అదే ట్యాబ్లెట్ కంటిన్యూ చేస్తాను. డాక్టర్ రవి గారు గిరి గారికి నమస్కారం తెలియజేస్తాను. మొత్తం మీద మా టోటల్గా సమాజంలో ఉన్న పెద్దలందరికీ కూడా పిలిచి కొత్త చక్కటి కార్యక్రమం చేసినందుకు ప్రియ గారిని అభినందిస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన పట్టణాల్లో 24 గంటలు రక్తం అనేది చాలా అందుబాటులో దొరుకుతుంది. కానీ గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో 24 గంటల్లో ఏ ఒక నిమిషం కూడా అత్యవసర పరిస్థితుల్లో రక్తం అనేది దొరకడం లేదు. ఈ సమస్యకు మా సలీం సోషల్ వెల్ఫేర్ సంస్థ గిరిజన ప్రాంతాలకు ప్రజలకు ప్రాణాలకు భరోసా కల్పిస్తూ ఈ రక్త బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్ట్రోక్ వచ్చినటువంటి చెయ్యి కాళ్ళు సరిగ్గా పనిచేయకపోవడం, మాట సరిగ్గా రాకపోవడం, మంచి తేడాగా చూడడం, ఆ స్టేజ్ వరకు మనం ఆడుకోవడం. అంటే ముందే మనం ఈ 4 ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. సో మీరందరూ కూడా నా సిన్సియర్ అపీల్ ఏంటంటే మీ అందరికీ మీ బీపీ ఎంతో తెలియాలి, మీ బ్లడ్ షుగర్ ఎంతో తెలియాలి, మీ కొలెస్ట్రాల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. అలాగే మీరు వెయిట్ కరెక్ట్గా ఉన్నారా లేదా, హైట్ వెయిట్ బిఎంఐ అంటాము. అలాగే మీ వెయిట్ సర్కంఫరెన్స్ సో చూసుకుంటే నడుము కొంగు కూడా చూసుకుంటే 90 సెంటీమీటర్స్ తక్కువ ఉండాలి మగవాళ్ళకి అయితే, ఆడవాళ్ళకైతే 80 సెంటీమీటర్స్ కూడా తక్కువ ఉండాలి. సో ఈ విధంగా మీరు 4 పాయింట్స్ మీరు కాన్సన్ట్రేట్ చేస్తే. రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ పెన్షనర్స్ కు సంబంధించి సివిపి రికవరీ పీరియడ్ 11 ఏళ్లు 3 నెలలు పూర్తయిన వారికి ఆపుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర జిల్లా అధ్యక్షులు పిఎస్ఎస్ఎన్పి శాస్త్రి పద్మనాభన్లు అభినందనలు తెలిపారు. కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో గల రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాలయంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘ సమావేశం జరిగింది. జిల్లా కార్యదర్శి టి నూకరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిఎస్ఎస్ఎన్పి శాస్త్రి పాల్గొని ఇటీవల డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అకౌంట్స్ అధికారి జారీ చేసిన మెమోపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సివిపి తగ్గింపుపై ప్రభుత్వం జీవో ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘ నాయకులు శేషగిరి, బి భాస్కర్ రావు, ఆదినారాయణ, రాంబాబు, జి ప్రసాదరావు, సుబ్రహ్మణ్యం, నరసింహరావు, బాలకృష్ణ, రామారావు, సీతారాం, నంబయ్య, అజీజుల్లా, అర్జున్ రావు, ఇబ్రహీం, గంగాధర్, నేలపాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తరం మెమో ఇచ్చినా అలాగే కోర్టు స్టే ఇచ్చినా ఇవన్నీ కూడా మధ్యంతర ఉత్తర్వులే కానీ పూర్తిగా మనందరికి కూడా న్యాయం చేసేటువంటి కాదు. కానీ ఇప్పుడు మేము కోరేది ఏంటంటే ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఈ మెమో ఇవ్వడంలో ప్రభుత్వం యొక్క పాత్ర కూడా ఉంది కాబట్టి ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని కూడా అభినందిస్తూ మేము కోరేది వారిని ఈ శాశ్వత పరిష్కారం మాకు కావాలని చెప్పేసి కోరుతూ దాన్ని కోర్టు రేపు పొద్దున మాకు అనుకూలంగా ఇచ్చిన దాని మీద మీరు పైకి అప్పీల్ చేయకుండా వెళ్లకుండా ఉండాలని కోరుకుంటూ మాకు ఒక జీవో ద్వారా శాశ్వత పరిష్కారం లభించే ఒక జీవోని మాకు ఉత్తర్వుల ద్వారా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున వారికి విన్నపం చేసుకుంటున్నాం. తప్పనిసరిగా దాన్ని మనం స్వీకరించే వృద్ధులైనటువంటి మా పెన్షన్స్ అందరికీ కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పరిష్కారం చూపించి ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని మరొకసారి విన్నపం చేసుకుంటూ సెలవు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని రోటరీ డిస్ట్రిక్ట్ పాస్ట్ గవర్నర్ పూషా, లలిత రైస్ ఇండస్ట్రీస్ అధినేత
ఆదిష్ బాబులు పేర్కొన్నారు. రోటరీ క్లబ్ కాకినాడ లైట్ మరియు రోటరీ క్లబ్ కాకినాడ గ్రీన్ సిటీ మరియు రోటరీ క్లబ్ కాకినాడ స్మార్ట్ సిటీ సంయుక్తంగా నిర్వహించిన మీటింగ్లో డిస్ట్రిక్ట్ పాస్ట్ గవర్నర్ పూషా లలిత రైస్ ఇండస్ట్రీస్ అధినేత ఆదిష్ బాబు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. పాస్ట్ గవర్నర్ పూషా లలిత రైస్ ఇండస్ట్రీస్ అధినేత ఆదిష్ బాబు మాట్లాడుతూ తాము చేసే బిజినెస్లో ప్రజాసేవ మరియు రోటరీ ఇంటర్నేషనల్తో కలిపి క్లబ్బుల ద్వారా అమూల్యమైన సర్వీస్ ఇవ్వచ్చని జూనియర్ రొటేరియన్లని ఉత్తేజపరిచి ప్రోత్సహించారు. ఈ సభలో కొత్తగా రంజిత్ నాయుడు రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఎలైట్లో ఇండక్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ స్కూల్లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన సుబ్బారావును అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఎలైట్ అధ్యక్షులు సత్యరెడ్డి, సెక్రటరీ లంకే లెనిన్, నాని క్లబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవి పాల్గొన్నారు. రోటరీ క్లబ్ కాకినాడ స్మార్ట్ సిటీ నుండి మాజీ అధ్యక్షులు సామంతుల అజయ్ కుమార్, సెక్రటరీ నామానికి సోమశేఖర్, సీనియర్ మెంబర్ రాజా పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ గ్రీన్ సిటీ నుండి సీనియర్ మెంబర్ బమిడిశెట్టి కృష్ణ, ప్రెసిడెంట్ రవి, సెక్రటరీ ప్రసాద్ మరియు ఇతర మెంబర్లు పాల్గొన్నారు. ఎంత సేవలు చేశారు, ఎంత అద్భుతమైన సేవలు చేశారు, ఎంత చిరస్మరణమైన సేవలు చేశారు, ఎన్ని వేల మందికి బ్లడ్ డొనేషన్ చేయించారు. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్లు వాళ్ళు చేసిన యొక్క సేవల్ని అందరికీ తెలియజేస్తూ మెంబర్స్ అందరినీ యాక్టివ్ చేయడం జరిగింది. ఇంకా ఈ 3 క్లబ్లు ఇంకా మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇంకా ముందుకు సాగి ఇంకా అభివృద్ధిలోకి వెళ్తాయని చెప్పి ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. ఈ రోజున మన కాకినాడ గవర్నమెంట్ స్కూల్ హెచ్ఎం గారండి ఒకసారి అనుకోకుండా ఒక చిన్న ఫంక్షన్లో కనపడ్డారు. ఆయన 100% బ్లైండ్, కానీ అద్భుత గవర్నమెంట్ టీచర్ అయి ఉండి ఎంతో బాధ్యతగా ఆయన ఆ స్కూల్ని రన్ చేయటం, అసలు ఆయనకి ఏమీ కనపడలేదు. అయినా సరే ఆ టీచర్లని కంట్రోల్ చేయటం, టీచర్లతో అడ్మినిస్ట్రేషన్ చేయటం, అలాగే స్కూల్ పిల్లల్ని కొంచెం అభివృద్ధిలో చదివించడం, ఆ కార్యక్రమాలు చూసి చాలా మా క్లబ్ మెంబర్లు అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మా ప్రెసిడెంట్ సత్యారెడ్డి గారు, సెక్రటరీ లెనిన్ గారు కూడా ఆయన తీసుకొచ్చి రికగ్నైజ్ చేయాలి, అది మనకు రోటరీకి ఎంతో గౌరవ సూచకం. అందుకని ఆయన కూడా ఈ మంచి రోజున మన పూషా గారు అలాగే మన ఆదిష్ బాబు గారి చేతుల మీదుగా ఆయన్ని సన్మానం చేసి గౌరవించడం జరిగింది. ఇప్పుడే ఏం చెప్పినటువంటి అంటే సత్యప్రసాద్ సోదరులు ఆల్మోస్ట్ 3000 crores ఎంతో టర్నోవర్ ఉన్నటువంటి ఒక సామర్లకోట గర్వపడదగినటువంటి ఒక రైస్ మిల్ రన్ చేస్తున్న శ్రీ లలితా బ్రాండ్ రైస్ నుంచి మన అందరిలోనూ లెక్క ఏం జరుగుతూనే ఉంటుంది. ఆయనకి టైం ఉండదు. మా రోటరీ క్లబ్ మెంబర్ ఆయన నాకంటే సీనియర్ మెంబర్, చాలా ఇంచుమించుగా 35 years నుంచి ఉంటారు. ఆయన కొత్త క్లబ్ మీటింగ్స్కి అటెండ్ కాదు, కానీ ఏ సేవా కార్యక్రమం అన్నా ఒక మంచి పని చేస్తామంటే ముందుంటారు, ముందు వరుసలోనే ఉంటారు. ముందు నిలబెట్టకపోతే దెబ్బలాడతారు కూడా. ఆయన పక్క నుంచి బిజినెస్ చేసుకుంటూనే ఆ బిజినెస్లో నుంచి వచ్చినటువంటి ప్రాఫిట్స్ని కొంత శాతాన్ని మిగతా పెద్ద బిజినెస్ హౌసెస్ లాగే సమాజంలో ఉండే వర్గాలకి పనికొస్తుంది, 10 మందికి పనికొస్తుంది అనేటువంటి కార్యక్రమాలకే ఆయన ఉపయోగిస్తూ వచ్చారు. వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మన ఒక లైక్ మైండెడ్ పీపుల్ అనేది మన గ్రూప్లో ఉంటే డెఫినెట్గా దిస్ ఇస్ గోయింగ్ టు బి యూస్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. అంటే ఇప్పుడు రోటరీ క్లబ్ అనేది వెన్ ఐ వాజ్ వెరీ స్మాల్ ఇట్ ఈస్ సో ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఎలాగా అంటే నేను వెన్ ఐ టు గో టు స్కూల్ నేను చూసేవాడిని రోటరీ క్లబ్ ప్లాంటేషన్ కావచ్చు, లేకపోతే స్కూల్స్ రీబిల్డింగ్ కావచ్చు, లేకపోతే బెంచెస్ కావచ్చు, ఎంతో సర్వీస్ చేసేవారు. నిజంగా అప్పట్లో నేను చాలా మా స్కూల్లో ఈస్ట్ విజిట్ చాలా గవర్నమెంట్ స్కూల్స్ కూడా విజిట్ చేస్తే ఎక్కడ చూసినా రోటరీ అనే ఉంది. అంటే ఆ రోటరీ ఆ సింబల్ ఆ లోగో చూసి బాగా ఇన్స్పైర్ అయ్యేవాడిని. ఆ తర్వాత బిజినెస్లోకి వచ్చేటప్పటికి వీఆర్ డూయింగ్ వెరీ గుడ్. అంటే నా గురించి చెప్పాలంటే వీఆర్ టు రైస్ ఇండస్ట్రీ. నేను ఐఎమ్ ది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ శ్రీ లలిత ఎంటర్ప్రైజెస్ ఇండస్ట్రీ. ఇటీవల ఐపీఎల్ వేలం పాటలో కాకినాడ జిల్లాకు చెందిన తెలుగు తేజంలకు చోటు దక్కడంతో క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ లో ఆటగాడు పెన్మెత్స్ వెంకట సత్యనారాయణ రాజు చోటును సంపాదించాడు. ఫాస్ట్ బౌలర్ గా సత్యనారాయణ రాజు ఆట కాకినాడ క్రికెట్ అభిమానులకు సుపరిచితమే. ఐపీఎల్ వేలం పాటలో గోగన్నమరం గ్రామానికి చెందిన సత్యనారాయణ రాజును ముంబై ఇండియన్స్ దక్కించుకోవడంతో స్వగ్రామంలోనూ ఇటు కాకినాడ నగరంలోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అదే చిన్నప్పటి నుంచి అతను క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ తోటి ఇంకా అలాగే ఆడించడం, అండర్ 14 ఈస్ట్ గోదావరి నుంచి స్టేట్ టీమ్కి సెలెక్ట్ అవ్వటం, అక్కడి నుంచి 16, 19 అన్నీ ఆడాడు.
అండర్-25 మొన్న లాస్ట్ ఇయర్ రంజీ ట్రోఫీ సెలెక్ట్ అయ్యాడు. క్రికెట్ బాగా ఆడుతుంటే అతను ఎప్పుడన్నా ఇంకా ఇండియాకి ఆడాలని కోరికతోటే అతను హార్డ్ వర్క్ చేసుకుంటున్నాడు. అతను అంటే మేము ఇంకా అలాగా ఇంకా ఈ ముంబై ఇండియన్స్ సెలెక్ట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. బాగా ఎలా ప్రోత్సహించారు, ఎలా కృషి చేశారు బాబుకి? అది చిన్నప్పటి నుంచి క్రికెట్ బాగా ఆడుతున్నాడని చెప్పి మేము అలాగా ఇంకా ఆడెక్కడంటే అక్కడికి మ్యాచ్లకు తీసుకెళ్ళటం. చిన్నప్పటి నుంచి అదే ఆడుతోటి ప్రయాణం అంతా. ఇద్దరు అబ్బాయిలు క్రికెట్లో ఉన్నారు. చిన్న అబ్బాయి కూడా ఆడతాడు. ఇలా సెలెక్ట్ అవ్వడం చాలా చాలా ఆనందంగా ఉంది. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. మా బాబు ముంబై ఇండియన్స్కి సెలెక్ట్ అవ్వడం అంటే ఇంకా ఇంకా ఆనందంగా ఉంది. ఇప్పుడు కూడా సెలెక్ట్ అయ్యాను, కానీ నేను పర్ఫామ్ చేయాలి టీంలో, అది బాగా ఆడాలి అని అంటున్నాడు. ఇప్పుడు ఎంత హ్యాపీనెస్లో కూడా ఇప్పుడు ఇది కాదు నాది, ఇంకా ముందు ఇప్పుడు బాగా ఆడాలి టీంలో, నాకు ఛాన్స్ వస్తే నేను నిరూపించుకోవాలి అంటున్నాడు. మీ ప్రోత్సాహం చిన్నప్పుడు కొంచెం చదువుకి ఇబ్బంది అవుతుందని కొంచెం చదువు కూడా చూసుకోవాలి, స్టడీస్ కోసం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేదండి నాకు, చదవాలని. కానీ రెండు చాలా బాగా మేనేజ్ చేసుకున్నాడు. చిన్నప్పుడు కూడా తన బౌలింగ్ ఆడాలంటే చాలామంది భయపడేవారు. ఎప్పుడు బౌలింగ్ వేసిన సార్ న్యూ బాల్తో ఒక 3-4 వికెట్స్ తను ఎర్లీగా తీస్తూ ఉండేవాడు. అప్పుడే అనుకుంటూ ఉండేవాళ్ళం చాలా పెద్ద క్రికెట్ ఆడుతూ ఉంటాడని చెప్పి. అలాగే లాస్ట్ ఇయర్ రంజీ ట్రోఫీ మన ఆంధ్ర తరఫున రిప్రజెంట్ చేశాడు. ఇప్పుడు అలాగే సయ్యద్ ముస్తక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీ అన్నీ కూడా రిప్రజెంట్ చేస్తున్నాడు. ఇంకా తను ముందుకు వెళ్ళాలి, ఇంకా ఇండియా కూడా ఆడాలి. ఒక ఎండ బొమ్మర వేస్తుంటే ఇంకో ఎండ నా ఫ్రెండ్ వేయాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకా చాలా అచీవ్ చేయాలి తను. ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీ జరుగుతుంది హైదరాబాద్లో. దానికి సయ్యద్ ముస్తక్ అలీ జరుగుతుంది T20 టోర్నమెంట్ హైదరాబాద్లో. ఇప్పుడు ఆంధ్ర తరఫున 2 మ్యాచ్లు రిప్రజెంట్ చేశాడు. ఇంకా 4 మ్యాచెస్ ఉన్నాయి. ఇప్పుడు అలాగే అక్కడ సంజు సామ్సన్, ఇంకా రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి లాంటి పెద్ద బ్యాట్స్మెన్లు ఆడుతూ టోర్నమెంట్లో నా ఫ్రెండ్ ఆడుతున్నాడు. అక్కడ ఆల్రెడీ బౌలింగ్ చేసి 2 వికెట్లు కూడా తీసుకున్నాడు లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి. చాలా ఎకనామికల్గా బౌలింగ్ చేస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ మ్యాచెస్ కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆంధ్రాకి ఒక హైయెస్ట్ వికెట్ టైగర్ అవ్వాలని కోరుకుంటున్నాను. కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేసిన శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా భక్తులు, దాతల సహకారంతో అయ్యప్ప స్వాములు, భవానీలు, శివస్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని 4 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా వ్యాపారవేత్త తోట పుందరీకాక్షులు, బాబీ దంపతులు అన్నప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న దాత తోట పుండరీకాక్షుడు, బాబీ దంపతులను ఆలయ చైర్మన్ కేలంగి వెంకట శివప్రసాద్, ఉత్సవ కమిటీ సభ్యులు సాలువారు కప్పి పట్టుకండువాలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం తోట బాబీ దంపతులు భక్తులకు ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తోట బాబీ మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీన కాకినాడ బీచ్ రోడ్లో గల శ్రీ మంగళాంబిక సమేత ఆదికుంభేశ్వర స్వామివారి ఆలయంలో మహాకుంభాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలు కుంభాభిషేకం కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు అందుకోవాలని పిలుపునిచ్చారు. మంగళాంబిక సమేత ఆదికుంభేశ్వర స్వామివారి ఆలయం ఇది 49వ మహాకుంభాభిషేకం. ఈ అవకాశం కూడా ఆ పరమేశ్వరుడు నాకు కల్పించిన విధంగా భావిస్తున్నాను. గత 2011 నుంచి ఈ కార్యక్రమం నేను తలపెట్టడం జరిగింది. కళాబంధు సుబ్బరామరెడ్డి గారు ఈ కార్యక్రమం 2010 వరకు చేయడం జరిగింది. 2011లో నాకు పరమేశ్వర అనుగ్రహంతో ఈ అవకాశం నాకు వచ్చింది. 2011 నుంచి కూడా సుమారు 14 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నాకు రావడం చాలా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈ భక్తులందరినీ కూడా చల్లగా చూసే పరమేశ్వరుడు. రాజ్యాంగంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, రాజ్యాంగం గురించి తెలుసుకోవాలని, ఏ గ్రంథం చదవకపోయినా రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు చదవాలని సెటిబుల్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రామచంద్రపురం పాత బస్ స్టాండ్ వద్ద జరిగిన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని మాట్లాడారు. నాగిరెడ్డి వెంకనాథ్వరలో ప్రతి నెల జరిగే వైద్య శిబిరంలో సుమారు 440 మంది పేషెంట్లను పరీక్షించి ఉచితంగా మందులు పంచడం జరిగింది. కేవీఆర్ ఫౌండేషన్ అధ్యక్షులుగా డాక్టర్ కేవీ సత్యనారాయణ, లెనోవా డెంటల్ హాస్పిటల్ వైద్యులు తదితరులు సేవలందించారు. డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ సరైన ఆహార సమతుల్యత పాటించకపోవడం వల్ల, అలాగే మానసిక ఒత్తిడి వల్ల స్థూలకాయాన్ని పొందుతున్నారు. ప్రతిరోజు సరైన వ్యాయామం చేయటం, ఆహార సమతుల్యత పాటించడం ద్వారా మనం స్థూలకాయాన్ని తగ్గించుకోవచ్చని సూచించారు. డాక్టర్లు సూచించిన మందులు మాత్రమే వాడాలని, స్వతహాగా ఏ రకమైన మందులు వాడకూడదని తెలియజేశారు. కార్యక్రమంలో నేదూరి శేషగిరి, చంద్రరావు, ప్రసాద్, శ్రీనివాసరావు, లక్ష్మీ, నాగమణి, ప్రభాకర్, కొయ్య, బంగారు బాబు తదితరులు పాల్గొన్నారు. ఆహారం ఒకటే కాదు, ఆహార సమతుల్యత పాటించకపోవడం వల్ల, అలాగే మానసిక ఒత్తిడి అనేక రకమైన ఆలోచనల వల్ల కూడా ఈ లావ్ అవడం అనేది జరుగుతుంది.
అంచేత ప్రతి ఒక్కరూ ఆహార సమతుల్యతను పాటించడము, అలాగే మనం తిన్న ఆహారము అది డైజెస్ట్ అవ్వడానికి సరిపడేటువంటి వ్యాయామం ఖచ్చితంగా చేయాలి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వ్యాయామం. చాలామంది ఆడవాళ్ళు ముఖ్యంగా మీ ఇంట్లో పని సరిపోతుందని చెప్తూ ఉంటారు, అది సరిపోదు, సాధారణంగా సరిపోదు. అందుకని ముఖ్యంగా వాకింగ్ చేయాలి, చేయగలిగిన వాళ్ళు రన్నింగ్ చేయొచ్చు, లేదా యోగా చేయొచ్చు. యోగా అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు. అలా అందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి డాక్టర్ సూచించిన మేరకు మందులు వాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. క్యాంపుకి సహకరించినటువంటి డాక్టర్ కేవీ సత్యనారాయణ గారికి, అలాగే ఇంకా లెనోరా డెంటల్ హాస్పిటల్ నుంచి రాజనగర్ నుంచి వచ్చేస్తున్నారు వారందరికీ, అలాగే అధ్యక్షులు నాగిరెడ్డి వెంకన్న గారికి, ఇక్కడ మా సభ్యులందరూ కూడా ప్రభాకర్ కానీ, మాస్టర్ కానీ, అలాగే శేషగిరి కానీ, ప్రసాద్ కానీ చాలామంది ఉన్నారు మా సభ్యులందరూ కూడా, వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్తీక మాసం సందర్భంగా బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో సోమనాథేశ్వర వజ్రలింగ దర్శనం నిమిత్తం ఏర్పాటు చేసిన దివ్య స్వర్ణ రథానికి భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది. గత 4 రోజులుగా కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ రథయాత్రను సంస్థకు చెందిన చంద్రశేఖర్ హిందూపూర్ బృందం సారథ్యం వహిస్తుంది. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ రథయాత్ర ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ప్రతినిధి మీరా గంగా మాట్లాడుతూ 12 జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించి భక్తులందరి చేత దర్శించుకునే విధంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో వాసవిరాజు, రాముతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మరి పరమశివుడిని ఆరాధిస్తూ ఉంటాము. పరమశివుడిని దర్శించుకునే విధంగా భక్తులందరికీ కూడా అవకాశం ఉండే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైనది. అయితే పరమశివుడు అంటే నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు, జ్ఞానసాగరుడు, పరమాత్మిక శక్తి, ఆ యొక్క ప్రకాశము ఈ మానవాత్మలందరిలో కూడా ప్రకాశింప చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. పుట్టినరోజు ఇతర కార్యక్రమాల్లో ఆర్భాటాలకు దూరంగా ఉంటూ పేదలకు సహాయం అందించడంలో ఎంతో సంతృప్తి లభిస్తుందని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు అన్నారు. విశాఖ జిల్లా ఫౌండేషన్ జిల్లా కార్యదర్శి చుక్క సుదర్శన్ రావు, నూకరత్నం దంపతుల ప్రథమ కుమార్తె హాసిని రమ్య పుట్టినరోజు సందర్భంగా సుదర్శన్ రావు, గూడెం అప్పారావు బుచ్చి, జి శ్రీనివాసరావు సహకారంతో కాకినాడలోని ఫౌండేషన్ రాష్ట్ర కార్యాలయంలోని అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా 924వ రోజు భారీ ఎత్తున పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా మండపాక సుబ్బు మాట్లాడుతూ పేదల అన్నార్తి తీర్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో ముమ్మిడివరం ఫౌండేషన్ అధ్యక్షుడు అంగాని శేషగిరి వర్మ, కాకినాడ అధ్యక్షుడు బత్తుల సూర్యప్రసాద్, నగర కార్యదర్శి కరి వీరబాబు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. శ్రీమతి నూకరత్నం దంపతుల ప్రథమ కుమార్తె ఆశిని రమ్య జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీలో పేదలకు భోజన వసతి కల్పించారు. రాష్ట్ర కమిటీ తరపున నా తరపున ఆశిని రమ్యకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మరి చిన్న వయసులోనే నాన్నగారు మరి బాబాయ్ భోజనం పెడుతున్నారు కదా, నా పుట్టినరోజు ఆర్భాటాలు పోకుండా ఈరోజు నా పేరు మీద భోజనాలు పెట్టమని మరి ఆ చిన్న హృదయంలో మరి ఇంత మార్పు వచ్చి ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజులు ఆర్భాటాలు పోకుండా పేదవారికి పెట్టాలని కోరుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి అండగా ఉన్న చుక్కా సుదర్శన్ రావు గారికి, అదేవిధంగా గూడెం అప్పారావు బుజ్జి గారికి, జి శ్రీనివాసరావు గారికి రాష్ట్ర కమిటీ తరఫున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జై తెలుగుదేశం. కాకినాడ తూరంగిలో గల ఏబీఆర్ కాలనీలో ఇటర్నల్ ప్రేయర్ హౌస్ లో ఇటర్నల్ లివింగ్ వాటర్స్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో క్రిస్టియన్ మెడికల్ హాస్పిటల్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఇటర్నల్ లివింగ్ వాటర్స్ మినిస్ట్రీస్ అధ్యక్షులు రెవరెండ్ రవికుమార్ వల్లూరి అధ్యక్షతన జరిగిన ఈ కంటి వైద్య శిబిరంలో క్రిస్టియన్ మెడికల్ హాస్పిటల్ కు చెందిన కంటి వైద్య నిపుణులు పాల్గొని కంటి శిబిరానికి హాజరైన ప్రజలకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. ఈ కార్యక్రమంలో ఇటర్నల్ లివింగ్ వాటర్స్ మినిస్ట్రీస్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఉచిత వైద్య సేవలు అందిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా అధ్యక్షులు రవికుమార్ గారు ఈ వైద్య సేవలు అందించడానికి, అలాగనే కోశాధికారి పద్మావతి, సంఘ సభ్యులైన రమేష్, సంతోష్, ప్రసాద్ బాబు గారు వీళ్ళు ఆ ప్రోగ్రామ్ చేయడానికి చాలా ఉత్సాహం చూపించారు. ప్రజలందరూ కూడా దాంట్లో ఉత్సాహంగా పాల్గొనడాన్ని బట్టి అధ్యక్షులు సంతోషిస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం చక్కగా జరగడానికి భగవంతుడు సహాయం చేశాడు. కాకినాడ గాంధీనగర్ లో గల గాంధీ పార్కులను క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచేందుకు వాకర్స్ ముందుకొచ్చారు. అందులో భాగంగా వారంతా కలిసి గాంధీ పార్క్ ఫిట్నెస్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరిట సంస్థను స్థాపించారు. సంస్థ ఆవిర్భావం పురస్కరించుకుని పార్క్ వద్ద మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా గాంధీ పార్క్ ఫిట్నెస్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిల్లి శ్రీనివాస్ సభ్యులతో కలిసి మామిడి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా పిల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పార్కుకు వచ్చి వాకర్స్కు చక్కటి ఆక్సిజన్ ఇచ్చేందుకు పార్కుల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ కలిదండి శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ ప్రతాప్ కుమార్, మిలిటరీ వెంకటేశ్వరరావు, ట్రెజరర్ దొరబాబు, కల్చరల్ సెక్రటరీ సత్యనారాయణ, యోగా సెక్రటరీ సత్యవతి, జోగామణి, ప్రవీణ, రమ్య, పైడి శంకర్రావు, రైస్ మిల్ రెడ్డి, ఇంజనీర్ ప్రసాద్, యూత్ సభ్యులు పాల్గొన్నారు. క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలని చెప్పేసి ఆ విధంగానే ఒక మొక్కని అంటే ఒక మామిడి మొక్కను తీసుకొచ్చి వేసుకున్న మామిడి మొక్కను తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ పాతడం జరిగింది. అదేవిధంగా దీని ద్వారా ఫలాలు అందాలనేసి ముందు తరాలకి ఆ యొక్క ఉద్దేశం. అదేవిధంగా ఈ ప్రోగ్రాంకి మొక్కలను అందించి మాకు మొత్తం సహకారం అందించి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయడానికి సహకరించిన యూత్ కుర్రాళ్ళు ప్రవీణ్, సుజాత, ఇంకా మిగతా యూత్ అందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. మరి మిగతా మెంబర్స్ అందరూ వచ్చారు, వాళ్ళ మా ట్రెజరర్ గారు అందరూ వచ్చారు, కల్చరల్ సెక్రటరీ గారు, అందరి సమక్షంలో మన ఇంజనీర్ గారు, మిలిటరీ గారు, అందరి సమక్షంలో మొత్తం నాటాన్ని మేము చాలా గర్వంగా చెప్పుకుంటాం. అలాగే మా యూత్ అంతా వచ్చారు, మాకు యూత్ అంతా వచ్చి మాకు సహకారం అందించడంతో వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క మెయిన్ ప్రవీణ్ ఈ మొక్క తీసుకొచ్చి మొత్తం అంతా వ్యవహారం అంతా సిద్ధం చేశారు కాబట్టి మా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అలాగే మిగతా మా యొక్క వాకర్స్, మిగతా సిబ్బంది, మహిళలు, పెద్దవారు కూడా ఇచ్చారు, వాళ్ళందరూ కూడా మా ధన్యవాదాలు తెలుసుకుంటాం. లేదా ప్రకృతి అన్నారు, మనమంతా ఇందులోనే జన్మించాం. ఇగో నా తల్లి లాంటి వారు నాకు జన్మించిన ఆడపడుచున్నారు, చక్కగా వారికి వందనాలు, ఈ చెట్టుకి వందనాలు. చెట్టు అంతా ఎవరు తింటారో కాయలు మేము వేసాం. మహానుభావులు హ్యూమన్ ఫస్ట్ ఉన్నాం కాబట్టి హ్యూమన్స్ తింటారని ఆశిస్తున్నాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విదేశాలకు అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టిన అధికారులు. నడిసంద్రంలో షిప్లో తనిఖీలను చేపట్టిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి. విశ్వశాంతి శ్రీయాగ సహిత సుదర్శన నారసింహయాగంను విజయవంతం చేయాలి. రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పిలుపు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురానికి మహర్దశ. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో పవన్ భేటీ, పెండింగ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్. క్లాబ్ డ్రైవర్స్ సమస్యలపై కమిషనర్ భావన సానుకూల స్పందన. సమ్మెను విరమించేందుకు క్లాబ్ డ్రైవర్స్ సంఘం నాయకులు నిర్ణయం. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.